రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటుండో ఒకసారి చూడరి. సామాజిక తెలంగాణ సాధిస్తాం, వితౌట్ లేదా గెట్అవుట్ ఇదే మా నినాదం. సో రాష్ట్రాన్ని 2020 మ్యాచ్లా మారుస్తాం. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి మా ప్రాధాన్యత రంగాలు. ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం. బెంగళూరు మీడియా జూమ్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా వార్త వస్తున్నాం. మనం సామాజిక తెలంగాణ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వితౌట్ ఆర్ గెట్అవుట్ అనే నినాదంతో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. పెట్టుబడులు రాబట్టే విషయంలో తెలంగాణ 2020 మ్యాచ్లా మారుస్తామని పేర్కొన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, ఇక విద్య, వైద్యం, ఉపాధి అనేవి తమ ప్రాధాన్యత రంగాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా సీఎం రేవంత్ ప్రసంగించారు. ఒక కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడదని సూచించారు. ఇంట్లో ఒకరు వ్యవసాయం, ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేస్తేనే కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బాగుపడుతుందని, నిలదొక్కుంటుందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలు వ్యవసాయ ఆధారితంగా పనిచేస్తున్నాయని చెప్పేసి అయితే వ్యవసాయం మీద ఆధారపడని, అంటే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పని చేయాలంటున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీదనే ఎక్కువ కుటుంబాలు ఆధారపడుతున్నారు. ఇక పేదలకు వైద్యం అందించాలనేది తమ లక్ష్యమని, చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు హైదరాబాద్ను గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ప్రస్తుతం తాను సైతం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. గొప్పను నిజంగా అందరూ ఇట్స్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అది అందరికీ తెలిసిందే. నేను ఒక్కరినే వచ్చిన హైదరాబాద్ నిలబెట్టిన, మన ట్యాంక్ బండ్ మీద కింద పిల్లలను నేనే పట్టుకొని నిలబడ్డా, సైబర్ టవర్స్కు పునాదులు నేనే తీసిన, చార్మినార్ సున్నం నేను వేసిన, ఇదంతా దుకాణం బంద్ చేయాలి. ఎన్ని ఏళ్ళ నుంచి అభివృద్ధికి అది కంటిన్యూగా నిరంతరం అప్డేట్ అవుతూ డెవలప్ అవుతూ వస్తుంది హైదరాబాద్ నగరం. సో ఇక ఇప్పుడు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ప్రస్తుతం తాను సైతం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం కల్పిస్తున్నామన్నారు. గతంలో టాటా, బిర్లా, మరొక ఇద్దరు మాత్రమే పెట్టుబడిదారులు ఉండేవారని, కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగిందని చెప్పారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఇకపోతే పెట్టుబడులను ఆకర్షించే విధానంలో మహారాష్ట్రది టెస్ట్ మ్యాచ్ వంటిదని, కానీ తెలంగాణ 2020 మ్యాచ్ లాగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం వితౌట్ ఆర్ గెట్అవుట్ అనే విధానంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 4th సిటీలోని 30,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఓపెన్ స్థలం ఉందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణను సాధించామన్నారు. బీసీ కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. సామాజిక తెలంగాణను సాధిస్తామని ఓసీలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక తెలంగాణ అంశం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. ఓవైపు కల్వకుంట్ల కవిత ఆమెతల ఆమెను ఒప్పుకుంది. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం, 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందినాం, కానీ అభివృద్ధి చెందినోడే చెందిండు, మింగినోడే మింగిండు, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని స్వయాన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాల పట్టి ఎమ్మెల్సీ ఇంకో మద్దులే కానీ బాగుండదు కానీ, సో కవితక్కనైతే ప్రకటించినటువంటి సంగతి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక వారికి 10% ఓసీలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి 10% రిజర్వేషన్ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇక తమ హయాంలో 60,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, గుజరాత్లో కూడా రుణమాఫీ జరగలేదన్నారు. సన్నబడులకు 500 బోనస్ ఇస్తున్నామని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించాడు. సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట.